విధంగా కాశీలో ఒంటరిగా చేసి వెళ్ళడానికి మనసు అంగీకరించడం లేదు. కానీ తమరి ఆదేశాలను పాటించడానికి గాను ముందుగా జ్ఞానారికి విముక్తి కలిగించటానికై పిశాచి రూపాన్ని వదిలించటానికై గయా తీసుకువెళ్తున్నాము. మేము జ్ఞానారికి త్వరగా ముక్తినిప్పించే ప్రయత్నం చేస్తాము. తరువాత తండ్రి గారిని తీసుకువచ్చి మీ ఇద్దరిని కలిసేలా చేస్తాం మాత. నేను కూడా ఆ సమయానికై ఎదురు చూస్తున్నాను పుత్ర. స్వామి రాకతో నా దుఃఖం అంతమవుతుంది. ఉమా, ఇక్కడ నాలాంటి అసంతృప్త ఆత్మలెన్నో అలమటిస్తున్నాయి. అంటే ఇక్కడే నాకు ముక్తి లభించగలదు. మాత ఇచ్చిన సలహా చాలా గొప్పది.